అత్యాచారంపై స్పందించింది కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. గంజాయి మత్తులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారని మండిపడ్డారు. గంజాయి నివారించడమే ప్రధాన ఎజెండా అంటున్న కూటమి ప్రభుత్వం యువత మద్యానికి బానిసలవుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. రీసెంట్గా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక పైన గంజాయి మత్తులో కొంతమంది యువకులు ఆమెను లోబర్చుకొని చాలా దారుణంగా అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని చాలా క్విక్గా పోలీసు వారు నిందితుల్ని పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గంజాయి నియంత్రించడమే మా ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కూడా అనేక ర్యాలీలు కూడా చేశారు పోలీసు వారితో కలిసి. అది ఒక ఫ్యాషన్ పరేడ్ లాగా కనిపించింది, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టయితే మాకు కనిపించడం లేదు. ఆ గంజాయి మత్తులోనే గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా గంజాయి అమ్మకాలు, బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఎక్కువైపోవటం వల్లే అది సేవించి మైనర్ యువకులు దాదాపు సెకండరీ స్కూలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, వీళ్ళందరూ కూడా వివిధ వయసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెజారిటీ ఆఫ్ యువత ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. మీడియా ద్వారా కథనాలు చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో పోలీసు వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. కానీ న్యాయం జరగటం కోసం ఇప్పుడు ఆ మైనర్ బాలికకి కావాల్సినటువంటి హెల్త్ మెడికల్ సదుపాయాలు కానీ, అదేవిధంగా ఆమెని ఇంత అరాచకంగా నాశనం చేసినటువంటి యువతులను శిక్షించే వరకు కూడా ఆ యువకులందరిపైన కూడా యాక్షన్ తీసుకునే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాలికకి కాంపన్సేషన్ కూడా చెందించే విధంగా రాష్ట్ర